చేరి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున నాకు వందనములు తెలియజేస్తున్నానండి. చిన్న ప్రార్థన చేసుకొని ఈనాటి తరగతిని మనం ప్రారంభించుకుందాం. అత్యంత కృపా కనికరం కలిగిన మా దేవ తండ్రి, ఈ మధ్యాహ్న వేళ తండ్రి మీ అమూల్యమైన మాటలను తండ్రి ధ్యానించుకునే మహాభాగ్యాన్ని తండ్రి నాకును మీ పిల్లలందరికీ ప్రసాదించిన విధానానికి వందనాలు తండ్రి. తండ్రి మీ మాటలు తండ్రి మేము ఆలోచించుకుంటుండగా చెప్తున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని, బుద్ధిని, వివేచనని దయచేయండి. వింటున్న నీ పిల్లలు కూడా తండ్రి కడిచోను పెట్టకుండా మీ మాటలను తండ్రి శ్రద్ధతో తండ్రి ఆసక్తితో విని వారి హృదయంలో భద్రపరుచుకునేలాగా, మరి ముఖ్యంగా మేమంతా తండ్రి వాక్యాలు తండ్రి ఎన్నో వింటున్నప్పటికీ కూడా తండ్రి మేము ఏమేమైతే తండ్రి మీకు అయిష్టంగా బ్రతుకుతున్నామో వాటన్నిటినీ తండ్రి మా హృదయంలో భద్రపరుచుకొని మీ మాటల్ని మాలో లోటుపాట్లని తండ్రి మీ వాక్యం ద్వారా సరిచేసుకొని ముఖ్యంగా తండ్రి మీకు విధేయులైన పిల్లలుగా, మీరు కోరుకునే మంచి బిడ్డలుగా తండ్రి సత్ప్రవర్తనతో తండ్రి మేము మెలుగులాగున కృప దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. మాకు ఇంతటి జ్ఞానాన్ని నేర్పించిన తాతయ్య గారికి సంపూర్ణ శక్తి, బలాన్ని, ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. మరి ముఖ్యంగా ఈ సంవత్సరానికి గాను కార్యవర్గాన్ని నియమించిన వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇరువురికి తోడై ఉండి చక్కగా జ్ఞానాన్ని ఇచ్చి నీ పిల్లల్ని తండ్రి నడిపించలాగా కృప దయచేయండి తండ్రి. తండ్రి మా పట్ల చేస్తున్న ప్రతి విధమైన మేలుకే మీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి నామం అడిగి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి, ఆమేన్. ఈ దినాన మనం అపోస్తుల కార్యములు ధ్యానించుకుంటున్నాం కదండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం మనం చెప్పుకోబోతున్నాం. ఆరోగ్యం ఆల్రెడీ ముందున్న వారు చెప్పారు కనుక 7వ అధ్యాయం ప్రారంభించుకుందాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 1వ వచనం. ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగాను. ఇక్కడ ప్రధాన యాజకుడు ముందు అధ్యాయం మనం కంటిన్యూషన్ అండి. ఇది ముందు అధ్యాయాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటూ వెళ్తే ఈ అధ్యాయంలో ఏం చెప్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో సంభాషిస్తున్నారు అనేది మనకి అర్థమవుతుంది. అయితే మనకి ప్రారంభంలోనే ఏమని మాట్లాడుతున్నారు 7వ అధ్యాయంలో, ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగినట్టుగా మనకి ఇక్కడ చెప్తున్నారు. ఎవరిని అడుగుతున్నారు ఏంటి అంటే పైన అధ్యాయంలో మనం చూసుకొని వచ్చాం ఆల్రెడీ. స్టెఫెన్ గారితోని మాట్లాడుతున్న సందర్భం ఏంటి, ఏం మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడారని నిజమేనా అని అడుగుతున్నారు. ఇక్కడ ప్రధాన యాజకుడు అడుగుతున్నారు ఇది నిజమేనా, వీళ్ళు చెప్తున్నవన్నీ నిజమేనా అని అడుగుతున్నారు. ఇంతకు వాళ్ళు ఏం చెప్పారు అనేది మనం ఒకసారి ముందు అధ్యాయంలో మాటలు చూసుకొని మనం వద్దాం. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 11 నుండి చూడండి. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 11వ వచనం. అప్పుడు వారు వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలుకగా మేము వింటిమని చెప్పుటకు మనుషులను కుదుర్చుకొని ప్రజలను, పెద్దలను, శాస్త్రులను రేపి అతని మీదకి వచ్చి అతన్ని పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకొని పోయి అబద్ధపు సాక్షులను నిలవబెట్టిరి. వారు ఈ మనుషుడు ఎప్పుడును ఈ పరిశుద్ధ స్థలమునకును మన ధర్మశాస్త్రమునకును విరుద్ధముగా మాట్లాడుచున్నాడు. ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమనిరి. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరు చూడగా అతని ముఖము దేవదూత వలెను కనబడెను. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నారు అనేది మనకి ముందు అధ్యాయం చదువుకోవచ్చు. ఇక్కడ స్టెఫెన్ గారిని మహాసభకు తీసుకెళ్ళి అబద్ధ సాక్షుల్ని నిలబెట్టి మహాసభలో అతన్ని ప్రజెంట్ చేసిన అతన్ని నిలవబెట్టినట్టుగా మనకి కనిపిస్తుంది. ఏం చెప్పారు, ఏం చేశారు అంటే అతని మీద, అతడు ప్రవక్తల మీద, పితరుల మీద, మోషే గారి మీద, వీరి మీద
ఇతను దోషణ వాక్యాలు లేపుతున్నాడు అని అతని మీద అబద్ధ సాక్షులను నిలవబెట్టి ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా మనకి కనిపిస్తుంది. అబద్ధ సాక్షుల్ని ఏర్పాటు చేసుకొని ఇతను ధర్మశాస్త్రానికి విరుద్ధంగా యేసుక్రీస్తు వారు చెప్పారు కదా, వాటిని వీళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ అదే చెప్తున్నారు చూడండి 14 నజరేయుడని యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమి. అంటే మోషే గారు ఏ ధర్మశాస్త్రాన్ని ఏ ఆచారాలు ఇచ్చారో అవి మార్చేసి చెప్తున్నాడు. ఇంకా ఏం చేస్తున్నారంట, మోషే ధర్మశాస్త్రాన్ని, మోషే ప్రవక్తలు వీళ్ళ పితరుల మీద ఇతను మాట్లాడుతున్నాడు అన్నట్టుగా ఇతడు తప్పుగా బోధిస్తున్నాడు, తప్పుగా ప్రకటిస్తున్నాడు అని ఇతని మీద ఏం చేశారు, స్టెఫెన్ గారి మీద అబద్ధ సాక్షుల్ని, ఎందుకంటే చెప్తే అతన్ని నిరూపించాలి కదా, తప్పు చేస్తున్నాడు అన్నట్టుగా నిరూపిస్తేనే శిక్ష విధిస్తాం. మరి తప్పు చేసినట్టుగా అతన్ని చిత్రీకరించి అందరూ కలిపి ఒక్క మాట మీదకి వెళ్ళిపోయి అతన్ని ఏం చేశారండి, శిక్ష విధించాలని మహాసభకు తీసుకువెళ్ళారు. అలా మహాసభకు తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగింది, ప్రధాన యాజకుడు అడుగుతున్నారు, అదే మన అధ్యాయం. ప్రధాన యాజకుడు అడుగుతున్నారు ఏమని, ఇదిగో వీళ్ళందరూ నీ మీద ఇవన్నీ చెప్తున్నారు, ఇది నిజమా? ఇలానే యేసుక్రీస్తు వారి సందర్భంలో కూడా మనకు అడుగుతున్నట్టే కనిపిస్తుందండి. ఆయన మీద కూడా అబద్ధ సాక్ష్యాలు లేవనెత్తారు కదా, మత్తయి 26 అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. ఆయన మీద కూడా ఇలానే అబద్ధ సాక్షుల్ని ఏర్పాటు చేసి నిలవబెట్టి ఆయన అడుగుతారు, ఇదిగో ఆయన ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు, తానే దేవుడిని చెప్పుకుంటున్నాడు, దేవాలయాన్ని పడగొట్టి మళ్ళా కడతాను అంటున్నాడు, ఇలా ఇవన్నీ చేస్తున్నాడు అని చెప్పి యేసుక్రీస్తు వారి కోసం తప్పుడు సాక్ష్యాలని, అబద్ధ సాక్ష్యాలని పెట్టి ఆయన కూడా శిక్షించాలని చెప్పి సభలో నిలవబెట్టారు. ఆయన కూడా ఏం చేశారు, ఎలాగైనా ఆయన పట్టుపడించి ఆయన ఎలాగైనా పట్టించేయాలి, ఆయనకు శిక్ష విధించాలని అందరూ ఏమయ్యారు, ఒకటైపోయారు. ఇక్కడ కూడా ఎవరు పరాయి వాళ్ళు కాదండి, తన సొంత వారే, తన స్వజనులే కదా. స్టెఫెన్ గారి స్వజనులే, తాను చెప్పుతుంది నిజమే కదా, అందుకే అబద్ధ సాక్షులను పెట్టించాడు. నిజాన్ని ఎలాగైనా అబద్ధంగా మార్చాలి, తను చెప్తుంది అబద్ధంగా మార్చేయాలని ఏం చేశారంటే అనేక మంది మనుషుల్ని పెట్టుకున్నారు. ఈరోజు ఎక్కువ మంది మనలో ఉన్న ఒపీనియన్ ఏంటంటే, మనుషులందరిలోని నాతో సహా అందరిలో మనం ఎలా ఆలోచిస్తామంటే రేషియో చూస్తాం, ఎక్కువ మంది ఎటువైపు ఉన్నారో దానికి ఎక్కువ మనం ఇంపార్టెన్స్ ఇస్తాం. అది ఏదైనా, ఎక్కువ మంది జనాలు ఇటే ఉన్నారు కదా, ఎక్కువ జనాలు ఓటింగ్ ఇటే ఉంది కదా, ఇదే కరెక్ట్, లేదంటే ఇదే న్యాయం, ఇదే సరైనది అని మనం ఏం చేస్తాం, జడ్జ్ చేసుకుంటాం. అది ఎంతవరకు వాస్తవమా ఏంటా అని చూడం. అందుకే అక్కడ కూడా యేసుక్రీస్తు సందర్భంలో ఆయన వారి కేకలే గెలిచిన అందరూ ఏం చేశారండి, తప్పుడు సాక్ష్యాలు చెప్పి అందరూ కలిపి ఏం చేశారు, యేసుక్రీస్తు వారి మీద ఆయన తప్పు చెప్తున్నాడు అని మోపాలని చూశారు. ఇక్కడ కూడా సేమ్ స్టెఫెన్ గారి సందర్భంలో కూడా ఆయన తప్పు చెప్తున్నాడు, ఆయన ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఉన్నాడు అని ఇలా లేనిపోనివన్నీ చెప్పాలి అనే ఉద్దేశంతో, లేనిపోనివన్నీ ఆయన మీద పెట్టాలని ఒక దురుద్దేశంతో వారందరూ ఏం చేశారు, అందరూ ఒక్కటైపోయి తప్పుడు సాక్షులను కూడా, అబద్ధ సాక్షులు కూడా పెట్టుకొని మరి ఆయనకు శిక్ష విధించాలి అనుకున్నారు. దీన్ని బట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఏదైనా ఒక విషయం జరుగుతుందంటే, ఇప్పుడు అలాగని మనం యేసుక్రీస్తు వారు తప్పు చెప్పారంటారా, ఎక్కువ జనాలు అటు ఉన్నారని అంటామైంది, మనం స్టెఫెన్ గారు తప్పు బోధిస్తున్నారు అంటామైంది, అందరూ అటువైపు ఉన్నారు, జనాలందరూ ఎక్కువ అటే ఉన్నారు, వాళ్ళందరూ సాక్షులు కూడా పెట్టారు. మన సాక్షులే కదా నమ్ముతాము. ఇప్పుడు సాక్షులు కళ్ళ ముందు కనిపించేసరికి మనం ఏమంటాం, కళ్ళ ముందు కనిపిస్తుంది కదమ్మా, అదే నిజమై ఉంటుంది, అలాగే కదా ఆలోచిస్తాం. ఇక్కడ మనం ఆలోచించండి, అయితే సాక్షులు ఉన్నారని చెప్పి యేసుక్రీస్తు వారు తప్పు చెప్పినట్టు అవుతుందా, సాక్షులు ఉన్నారని చెప్పి స్టెఫెన్ గారు తప్పు చెప్తున్నట్టు అవుతుందా? అంటే మనం ఆలోచించాల్సింది ఏంటంటే, నిజాన్ని, న్యాయాన్ని, అక్కడ ఏముంది అనేది మనం ఆలోచించి ఏది నిజమో ఏది న్యాయమో మనం తెలుసుకోవాలి. సాక్షులు ఉన్నారు కదా, లేదంటే ఎక్కువ మంది అటువైపు ఉన్నారు కదా అని కాదు. ఇక్కడ కూడా అలానే చేశారు, అబద్ధ సాక్షులు పెట్టేసి అన్ని చేసేసారు. ఎలాగైనా ఆయన్ని తప్పుగా చూపించాలి, ఎలాగైనా ఆయన తప్పుగా చిత్రీకరించి ఆయనకి శిక్ష విధించాలి, ఎలాగైనా శిక్ష వేయాలి, అదే వాళ్ళ టార్గెట్. ఎలాగైనా శిక్ష వేయాలి అనుకుని ఏం చేశారు, స్టెఫెన్ గారి మీద ఇక్కడ తప్పుడు సాక్షులు పెట్టుకుని, అబద్ధ సాక్షులు పెట్టి మరి ఆయనకి మహాసభకు తీసుకెళ్లి ప్రధాన యాజకుడి దగ్గర నిలవబెట్టారు. ప్రధాన యాజకుడి దగ్గర ఏం చేశారండి, నిలవబెట్టారు. ఇది మనకి 6వ అధ్యాయంలో మనకి కనిపిస్తున్న సందర్భం చూడండి. దానికి సంబంధించి నేను ఒక పిక్ కూడా తెచ్చాను. ఇలాగా అంటే ఈ మనుషులే ఉంటారు అలా తీసుకోకండి, నేను తీసుకొచ్చే ఫొటోస్ అవన్నీ చూపించి మీకు గుర్తు ఒక ఐడియా మీకు ఉండాలనే ఉద్దేశంతో తెస్తున్నాను. స్టెఫెన్ గారు అంటే ఇలానే ఉంటారా అని అలా పెట్టుకోకండి.
జస్ట్ నమూనాగా ఇవి తీసుకొచ్చింది. అంటే మహాసభ ఎదుట ఆయన నిలవబెట్టి, మన టాపిక్ అదే కదా 7వ అధ్యాయం, మహాసభ ఎదుట ఆయన ఏం చేశారండి, నిలవబెట్టి అడుగుతున్నారు. అలా అడుగుతున్నప్పుడు ప్రధాన యాజకుడు వాళ్ళు చెప్పినవన్నీ పట్టుకొని స్టెఫెన్ గారిని అడుగుతున్నారు. ఏమని? ప్రధాన యాజకుడు, ఇవన్నీ నిజమేనా, వీళ్ళు ఈమె చెప్తున్నారు కదా, ఇవన్నీ నిజమేనా అని అడుగుతున్నారు. అలా అడుగుతున్నప్పుడు స్టెఫెన్ గారు ఏమని సమాధానం ఇస్తున్నారు చూడండి. ప్రధాన యాజకుడు, ఈ మాటలు నిజమేనా అని అడిగాను. అందుకు స్టెఫెన్ చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రహాము నాహోరులో కాపురం ఉండక, చదవండి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురం ఉండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై ఏమని చెప్తున్నారండి, ఇగోండి మన పితరుడైన అబ్రహాం గారు ఉన్నారు కదా, మన పితరుడైన అబ్రహాం గారు ఏం చేస్తున్నారంట, మన పితరుడైన అబ్రహాం గారు హారానులో కాపురం ఉండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు ఏమైందంట, దేవుని మహిమ అతనికి ప్రత్యక్షమయ్యింది. మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. అప్పుడు అతడు కల్దీయుల దేశమును విడిచిపోయి హారానులో కాపురం ఉండెను. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నారు, ఎప్పుడైతే ప్రధాన యాజకుడు ఇది నిజమా కాదా అని ప్రశ్నించగానే ఇక్కడ స్టెఫెన్ గారు ఏం మాట్లాడుతున్నారండి, అబ్రహాం గారి సందర్భాన్ని ఎత్తుకున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకు అబ్రహాం గారి సందర్భాన్ని ఎత్తుకున్నారు వెంటనే అడగగానే అంటే, వాళ్ళు మోపిన నింద ఏంటి, వాళ్ళు వేసిన ఆయన మీద చెప్పిన మాటలు ఏంటి, వీళ్ళు మోషే గారు ఇచ్చిన ధర్మశాస్త్రంకి ఇతను విరుద్ధంగా ఉన్నాడు, ఇతడు తప్పు చేస్తున్నాడు అన్నట్టుగా చూపించారు కనుక పితరులను ఎత్తుకుంటూ చెప్పుకుంటూ వచ్చారు. ఆయన ఏమైంది, ఏ ధర్మశాస్త్రానికి విరుద్ధంగా అంటున్నారో ఆ ధర్మశాస్త్రం ఉన్న పితరులు మేము నమ్ముతున్నామా అని చూపించడానికి ఆయన గురించి చరిత్ర మొదటి నుండి చెప్పుకొని మనకి 7వ అధ్యాయం అంతా అవే కనిపిస్తాయి. మొదట అబ్రహాం గారి నుండి చరిత్ర అంతా చెప్పుకొని వస్తారండి. అయితే ఏం చెప్తున్నారు ఆ చరిత్రలో ఏంటి అనేది మనం చూసినట్లయితే ఇక్కడ ఏమని మాట్లాడుతున్నారు, మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురం ఉండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పెను. అప్పుడు అతడు కల్దీయుల దేశమును విడిచిపోయి హారానులో కాపురం ఉండెను. అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడి నుండి మీరిప్పుడు కాపురం ఉన్న ఈ దేశమందు నివసించుటకే దేవుడు అతన్ని తీసుకొని వచ్చెను. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నారు, అబ్రహాం గారు ఉన్నారే మన పితరులు, నీకును నాకును మన అందరికీ పితరులు అబ్రహాం గారు ఉన్నారే, మీరు ఆ అబ్రహాం గారికి దేవుడు ప్రత్యక్షమయ్యారు. ఎక్కడ? హారానులో కాపురం ఉండక మునుపు మెసొపొతామియాలో వారు ఉన్నారంట, అక్కడే దేవుడు అతనికి ప్రత్యక్షమైంది. మరి మెసొపొతామియా అంటే ఏంటి అనేది మనం ఆలోచించినట్లయితే, మెసొపొతామియా అంటే ఈ మెసొపొతామియా అనగా 2 నదుల మధ్య ఉన్న భూభాగాన్ని మెసొపొతామియా అంటారు. ఏంటి 2 నదులు అనగా యూఫ్రటీసు, హిద్దకేలు. మనం బైబిల్లో చదువుకున్నాం కదండి ఎన్నోసార్లు నదుల కోసం. యూఫ్రటీసు, హిద్దకేలు. ఈ యూఫ్రటీసు, హిద్దకేలు అని 2 నదుల మధ్య ఉన్న భూభాగాన్నే ఏమంటారు, మెసొపొతామియా అంటారు. అర్థమైంది కదండి. ఈ 2 భూభాగాల్లో ఉన్న ఈ 2 నదుల మధ్య ఉన్న భూభాగాన్ని మెసొపొతామియా అంటారు. అక్కడ ఎక్కడ ఉన్నప్పుడు ఇక కల్దీయులను ఊరన పట్టణంలో ఉన్నప్పుడు అబ్రహాం గారికి ఏమైందంట, దేవుడు వాక్కు ప్రత్యక్షమైంది. దేవుడు మాట వెళ్ళింది. ఏమని, నువ్వు ఏ దేశంలో అయితే ఉంటున్నావో ఆ దేశాన్ని విడిచి నేను నీకు ఇస్తానన్న దేశానికి బయలుదేరి వెళ్ళు అని దేవుడు వాక్కు ప్రత్యక్షమైంది అని ఇక్కడ మనకి చెప్తున్నారు. ఇదే మాట మనకి ఎక్కడ ఏంటనేది క్లియర్ గా ఆది కాండంలో ప్రస్తావించడం జరిగింది. ఆ మాట కూడా ఒకసారి మనం చూసుకున్నట్లయితే 15వ అధ్యాయం 7వ వచనం. మరియు ఆయన, నీవు ఈ దేశమును స్వతంత్రించుకొనున్నట్లు దాన్ని నీకు ఇచ్చుటకు కల్దీల ఊరన పట్టణంలో నుండి నిన్ను యువతలకు తీసుకొని వచ్చిన యెహోవాను నేనే అని ఇక్కడ చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు, కల్దీల దేశం నుండి తీసుకొని వచ్చిన యెహోవాను నేనే అంటే మనకి మీకు అర్థం అవడం చెప్తుంది. చూడండి, దేవుడు అబ్రహాం గారికి దేవుడు వాకు ప్రత్యక్షమైంది ఎక్కడ అంటే ఈ టైగ్రీస్ యూఫ్రటీస్ ఈ మధ్యలో ఉన్న ఎక్కడైతే ఉందో ఈ కల్దీలను ఊరన పట్టణంలో
దేవుని వాక్కు అబ్రహాం గారికి ప్రత్యక్షమైంది. ఇదంతా దేని కింద వస్తుంది? భూభాగాలు ఇవన్నీ కలిపి అంటే మెసొపొతేమియా. మెసొపొతేమియా అంటే ఏంటని ఇందాక మీకు చెప్పాను. 2 నదులు. ఏంట 2 నదులు? టైగ్రిస్, యూఫ్రటీస్ ఉంది కదండి. ఈ టైగ్రిస్, యూఫ్రటీస్ మధ్యలోని భూభాగాన్ని అంతటిని మెసొపొతేమియా అంటారు. దాన్ని ఇప్పుడు ఏ విధంగా పిలువబడుతుందంటే ఇరాక్. అర్థమవుతుంది కదండి. ఇరాక్ గా పిలువబడుతుంది. ఈ ఇరాక్ ఈ దగ్గరున్న ప్రాంతాల్లోనే ఈ కిందన మనకి ఏముంటదంటే కల్దీలు, ఊర్ అనే పట్టణం ఇక్కడ కనిపిస్తుంది కదండి మీకు. ఊర్ ఇంగ్లీష్ లో ఇప్పుడు ఊర్ అని పిలుస్తారు, యుఆర్ అని. ఓకేనండి. అక్కడ ఉన్నప్పుడు ఏమైంది? అబ్రహాం గారికి దేవుని వాక్కు ప్రత్యక్షమైంది. ఏమని? ఇదిగో నువ్వు ఈ దేశాన్ని విడిచి నేను నీకు చూపించే దేశానికి రా అని చెప్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. చూడండి, అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 3-4 వచనం. నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించబో దేశమునకు రమ్మని అతనితో చెప్పెను. అప్పుడు అతడు కల్దీల దేశంను విడిచిపోయి హారానులో కాపురం ఉండెను. అప్పుడు ఏం చేశారండి? దేవుడి వాక్కు ప్రత్యక్షం అవ్వగానే వాళ్ళు ఏం చేశారు? ఆ దేశాన్ని విడిచి, ఆ కల్దీలు ఊరని పట్టణాన్ని విడిచి వారు బయలుదేరారు. అలా బయలుదేరినప్పుడు హారానులో వారు అక్కడ కాపురం ఉన్నారు. అలా కాపురం ఉన్నప్పుడు అక్కడ ఏమైంది? అక్కడ ఆయన ఏమైంది చెప్తున్నారు చూడండి. అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడి నుండి మీరిప్పుడు కాపురం ఉన్నా ఏం జరిగిందంట? తర్వాత వీళ్ళు కల్దీల ఊరన పట్టణం నుండి దేవుడి వాక్కు రాగానే బయలుదేరారు కదా. బయలుదేరిన వీరు హారానికి వచ్చారు. హారాన్లో కాపురం ఉన్నారు. అక్కడ కాపురం ఉన్నప్పుడు ఏమైందంటే ఇదిగో అబ్రహాం గారి తండ్రి చనిపోయారు. తెరాహు గారు ఉన్నారు కదండి, అబ్రహాము తండ్రి. అతను చనిపోయారు. అక్కడ చనిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేశారు? ఆ హారాను నుండి వీరు బయలుదేరి ఎక్కడికి వెళ్ళారని చెప్తున్నారు చూడండి. అక్కడ నుండి 4వ వచనం ఎండింగ్ చూడండి. అక్కడ నుండి మీరు ఇప్పుడు కాపురం ఉన్న ఈ దేశమందు నివసించుటకే దేవుడు అతన్ని తీసుకొని వచ్చాను. ఏ దేశానికి? దేవుడు వాగ్దానం చేశాడు కదా, కానాను దేశానికి తీసుకొస్తాను, పాలు తేనె ప్రవహించే దేశానికి నేను మీ పిల్లల్ని తీసుకొస్తానని చెప్పారు కదా. అక్కడికి తీసుకొచ్చాడు. అందుకని మీరు ఇప్పుడు కాపురం ఉన్న, ఇది ఎవరితో చెప్తున్నారు? స్టెఫెన్ గారు అక్కడున్న యూదులతో మాట్లాడుతున్న సందర్భం ఇది. మరి యూదులు అప్పటికి ఎక్కడున్నారు? దేవుడు చెప్పిన వాగ్దాన దేశంలోనే కదా వారు ఉన్నారు. దేవుడు చెప్పిన వాగ్దానం దేశంలోనే ఉన్నారు. వాగ్దానం దేశంలోనే ఉన్నారు. అందుకే ఇక్కడ ఏమని చెప్తున్నారు? అక్కడ నుండి ఆ హారాను నుండి తండ్రి చనిపోయిన తర్వాత అబ్రహాము గారు మన పితరులు హారాను నుండి బయలుదేరి ఇప్పుడు మీరు ఉన్నామే, మనం అందరం కాపురం ఉంటున్నామే, మన దేవుడు మనకు వాగ్దానం చేసినట్టు ఇచ్చాడు కదా దేశాన్ని, ఆ దేశానికి తీసుకువెళ్ళాడు. ఇప్పుడు మనం ఉంటున్నాం అనుకున్నాం కదా, ఈ దేశం ఏదైతే ఉందో ఈ దేశాన్ని దేవుడు అబ్రహాం గారికి వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసి అక్కడి నుండి ఈ దేశానికి తీసుకొచ్చాడు అని చెప్తున్నారు చూడండి. అక్కడ నుండి మీరు ఇప్పుడు కాపురం ఉన్న ఈ దేశం అందు నివసించుటకే దేవుడు అతన్ని తీసుకొని వచ్చాను. 5వ వచనం. ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమినైనను స్వాస్యముగా ఇయ్యక అతనికి కుమారుడు లేనప్పుడు అతని తర్వాత అతని సంతానమునకును దీనిని స్వాధీనపరుతునని అతనికి వాగ్దానం చేశాను. అయితే దేవుడు ఇక్కడ ఏమని మాట్లాడుతున్నారంటే, ఆయన ఇదిగో అతనికి పాదం పట్టునంత భూమినైనను స్వాస్యంగా ఇయ్యక అతనికి కుమారులు లేనప్పుడు అతని తర్వాత అతని సంతానమునకును దీనిని స్వాధీనపరుతునని అతనికి వాగ్దానం చేశాను. దేవుడు ఏమని వాగ్దానం చేశారంటండి? ఎప్పుడు చేశారంట? అబ్రహాం గారికి వాగ్దానం చేశాడు, నీకును నీ సంతానానికి ఈ భూభాగాన్ని ఇస్తాను. ఎప్పుడు చెప్పారంటే ఈ మాట? అబ్రహాం గారికి అసలు సంతానమే లేనప్పుడు అంట. అసలు తన కుమారుడు ఇస్సాకు గారు పుట్టక ముందే అదే చెప్తున్నారు చూడండి. అక్కడ ఏమని చూడండి, 5వ వచనంలోనే అతనికి కుమారుడు లేనప్పుడు. ఎప్పుడంటే అండి మాట చెప్తున్నారు, అతనికి కుమారుడు లేనప్పుడు. అబ్రహాం గారికి ఇంకా కుమారుడే పుట్టలేదు. కుమారుడే లేనప్పుడు దేవుడు ఏమని మాట్లాడుతున్నారు? ఇక నీకును నీ సంతానానికిను నేను ఇస్తాను, స్వాస్యంగా ఈ దేశాన్ని ఇస్తాను అని కుమారుడు లేనప్పుడే తనకి తన సంతానం కోసం కూడా దేవుడు భూభాగాన్ని ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది చూడండి. అయితే 6వ వచనం. అయితే దేవుడు అతని సంతానము అన్ని దేశమందు పరవాసులగుదురనియు ఆ దేశస్థులు
నన్నూరు సంవత్సరముల మట్టుకు వారిని దాస్యమునకు లోపరుచుకొని బాధ పెట్టుదురనియు చెప్పాను. ఏం చెప్తున్నాండి? కుమారుడు పుట్టక ముందే మీకుని మీ సంతానానికి భూభాగాన్ని ఇస్తాను. ఈ భూభాగాన్ని ఇవ్వడమే కాదు, వాళ్ళు ఏం చేస్తారంట, తనది కాని అన్య దేశంలో వారిది కాని ఒక అన్య దేశంలో వీరు ఏం చేస్తారంట, దాస్యులుగా నన్నూరు సంవత్సరంలో ఏం చేస్తారంట, దాస్యులుగా ఉంటారంట. 400 సంవత్సరాలు 400 సంవత్సరములు వీరు బానిసలుగా ఉంటారు అని దేవుడు చెప్పాడు అని ఇక్కడ స్టెఫెన్ గారు ఈ మాటను ఆ చరిత్రను ఇక్కడ చెప్తున్నారు. మరి దేవుడు చెప్పారు అబ్రహాం గారి కంటే? చూడండి, ఆ మాట కూడా ఆదికాండం 15వ అధ్యాయం 13వ వచనం. ఆదికాండం 15వ అధ్యాయం 13వ వచనం. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరెవరికి దాసులగుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. ఏం చెప్తున్నారండి? అబ్రహాం గారికి దేవుడు ముందే చెప్తున్నారు, నేను మీ పిల్లలకి, నీకును నీ సంతానానికి నేను ఏం చేస్తాను, మీకు స్వాస్యాన్ని ఇస్తాను, భూభాగాన్ని ఇస్తాను. అయితే ఆ భూభాగంలోని ఏమవుతుందంట, ఇదిగో నీ 4వ తరం వాళ్ళు ఎవరైతే ఉన్నారో పైన చెప్తారు, వారు అందరూ ఏమవుతారండి, దాస్యులుగా వెళ్ళిపోతారు. 400 సంవత్సరాలు వాళ్ళు బానిసత్వాన్ని అనుభవిస్తారు. అన్ని దేశంలో 400 సంవత్సరాలు వారు బానిసత్వాన్ని అనుభవిస్తారు అని అబ్రహాం గారికి చెప్పారు దేవుడు ముందుగానే. ఎప్పుడు బానిసలుగా వెళ్ళారండి ఇశ్రాయేలీలు? ఎప్పుడు బానిసలుగా వెళ్ళారండి వారు? మోషే గారి కాలానికి ముందు, యాకోబు గారి సందర్భం ఉందే. యాకోబు గారు తన పిల్లలు కరువు వచ్చేటప్పుడు వీళ్ళు బయలుదేరి వెళ్ళారు. ఎక్కడికి? ఐగుప్తు దేశానికి వెళ్ళారు. అక్కడ ఆహారం లేదు, కరువు ఉంది కనుక వారు బతకడం కోసం వారి ప్రాణాలు పోకూడదని ఉద్దేశంతో వారు ఏం చేశారు, ఐగుప్తు దేశానికి బయలుదేరి వెళ్ళారు. అలా వెళ్ళిన వాళ్ళు ఏమయ్యారండి, బానిసలుగా అక్కడ ఉండవలసి వచ్చింది. బానిసత్వాన్ని అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలా వారు అక్కడ బానిసలుగా ఉన్నారు. ఎప్పుడు అది జరిగింది? యాకోబు గారి కాలంలో, అనగా యోసేపు గారి కాలంలో. ఆ తర్వాత వచ్చిన ఇశ్రాయేలీలు బానిసత్వాన్ని అనుభవించారు. ఆ విషయాన్ని దేవుడు ఎప్పుడు చెప్పారు? వారి పితరులు ఎవరైతే ఉన్నారో అబ్రహాము గారికి మాట దేవుడు చెప్పారు. ఎంత డిఫరెన్స్ ఇస్తారో! ఎప్పుడో 4 తరాలకి వెనక్కి వెళ్తే అప్పుడున్న అబ్రహాం గారికి దేవుడి మాట చెప్పి వాగ్దానం చేసి ఇచ్చాడు, మీకు భూభాగాన్ని ఇస్తాను. అయితే వారు దాన్ని అప్పుడే అనుభవించరు. వారు ముందు బానిసలుగా ఉంటారు, ఆ తర్వాత వచ్చి అనుభవిస్తారని దేవుడు అబ్రహాం గారికి చెప్పిన మాటని ఇక్కడ స్టెఫెన్ గారు ఏం చేస్తున్నారండి, మన అపోస్తుల కార్యంలోని ఆ అబ్రహాము వారి పితరులు ఉన్నారు కదా, అబ్రహాం మా పితరులు అంటారు కదా, ఆ పితరుల కోసం వీరు ప్రస్తావిస్తూ చెప్తున్నారు. ఎందుకు వీరు పితరులు ఎత్తుకొని ఉంటారంటే వారు నమ్మేది వారినే, వారి ధర్మశాస్త్రానికన్నా ఎక్కువగా నమ్మేది వారినే నమ్ముతారు కనుక వారిని ప్రస్తావించుకుంటూనే చెప్పుకుంటూ వచ్చారు. అలాగే మనకు బాప్తిజం ఇచ్చి యోహాను గారు కూడా అబ్రహాం గారి కోసం ఎత్తుకొనే చెప్తారు. బాప్తిజం ఇచ్చి యోహాను గారు కూడా మా అబ్రహాం గారు మా పితరులని చెప్పుకుంటున్నారు కదా మీరు, అయితే దేవుడు అనుకుంటే రాళ్ళ వలన కూడా పుట్టిస్తాడు అని మాట్లాడతారా లేదా? ఇలా అంటే వీరు పితరుల కోసం దేవుడు ఇక్కడ ఈ భక్తులైన వారు ప్రస్తావించుకుంటూ వచ్చారు. ఎందుకంటే ఇశ్రాయేలు పితరుల్ని నమ్ముతారు కనుక ఆ పితరుల నుండి యేసుక్రీస్తు వారు వచ్చారని వారికి చెప్పడం కోసం, వారు అంగీకరించడం కోసం పితరుల్ని ప్రస్తావించుకుంటూ వచ్చారు. ఇక్కడ కూడా స్టెఫెన్ గారు ఏం చేస్తున్నారు, అబ్రహాం గారి సందర్భాన్ని ఒక్కొక్కటిగా వివరించుకుంటూ వచ్చారు. ఎవరైతే దేవుడు అబ్రహాం గారికి చెప్పారు కదా, ఇక నేను మీకు భూభాగాన్ని ఇస్తాను, స్వాస్యాన్ని ఇస్తాను, అయితే అక్కడ మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో, మీ సంతానం ఎవరైతే ఉన్నారో వారు తమది కాని అన్య దేశంలో బానిసలుగా ఉంటారు అని చెప్తున్నారు. చూడండి 6వ వచనం. అయితే దేవుడు అతని సంతానము అన్య దేశమందు పరవాసులగుదురనియు ఆ దేశస్థులు నన్నూరు సంవత్సరముల మట్టుకు వారిని దాస్యమునకు లోపరుచుకొని బాధ పెట్టుదురని చెప్పెను. మరియు దేవుడు ఏ జనమునకు వారు దాసులై ఉందరో ఆ జనమునకు నేనే ఒక్క నిమిషం అండి, 7వ వచనం. మరియు దేవుడు ఏ జనమునకు వారు దాసులై ఉందరో ఆ జనమునకు నేనే విమర్శ చేయుదునని, ఆ తర్వాత వారు వచ్చి ఆ చోటను నన్ను
ఈ చోటను నన్ను సేవింతురని చెప్పాను. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నారు ఇక్కడ? ఇదిగో ఏ చోట అయితే ఇదిగో నీ బానిసలుగా వీళ్ళు వెళ్ళిపోతారు, తమది కానీ అన్ని దేశాలకు వీళ్ళు బానిసలుగా వెళ్తారు. అయితే బానిసలుగా వెళ్ళిన తర్వాత ఎవరైతే వీళ్ళని బానిసలుగా పెట్టుకున్నారో, ఎవరైతే వీళ్ళని బానిసలుగా చేసుకున్నారో ఆ ఐగుప్తీయులకి తీర్పు తీర్చేది నేనే. ఇందాక చదివాం కదండి ఆదికాండంలో, దేవుడు ముందే చెప్పాడు తీర్పు తీర్చేది నేనే, వారికి నేనే తీర్పు తీరుస్తాను. అయితే వారికి తీర్పు తీర్చి వీరిని ఏం చేస్తాను, మరలా ఇక్కడికి తీసుకొస్తాను. ఈ దేశానికి నేను ఇక్కడికి వీరిని తీసుకొస్తాను. నీకు వాగ్దానం చేశాను కదా, ఒక దేశాన్ని నీకును నీ సంతానానికి ఇస్తానని వాగ్దానం చేశాను కదా. ఆ దేశానికి మరలా వారిని బానిసలుగా చేసుకున్న వారికి తీర్పు నేనే తీరుస్తాను. మరలా వారిని నేను ఇస్తానన్న ఆ భూభాగానికి మరలా వారిని తీసుకొస్తాను అని చెప్తూ దేవుడు అబ్రహాము గారికి చెప్పిన మాటని ఇక్కడ స్టెఫెన్ గారు గుర్తు చేస్తున్నారు, తీసుకొస్తాను అని. చూడండి అయితే 8వ వచనం, మరియు ఆయన సున్నతి విషయమైన నిబంధన అతనికి అనుగ్రహించెను. అతడు ఇస్సాకును కని ఆ నిబంధన చొప్పున 8వ దినమందు అతనికి సున్నతి చేసెను. ఇస్సాకు యాకోబు 12 గోత్రకర్తలను కని వారికి సున్నతి చేసిరి. చాలా ఇక్కడ ఏమని మాట్లాడుతున్నారండి? ఇదిగో అయితే మీరు దేవుడు ఇక్కడ ఒక నిబంధనను, ఒక నియమాన్ని ఇస్తున్నట్టుగా ఇచ్చిన విషయాన్ని ఇక్కడ మళ్ళా స్టెఫెన్ గారు గుర్తు చేస్తున్నారు. ఏంటది? ఇదిగో అయితే ఆ పితరులకి దేవుడు ఏం చేశారు, వారికి సున్నతిని చేయమని ఒక నిబంధనని పెట్టారు. మీరు సున్నతి ఆచరించాలి, మీరు నా పిల్లలను అనడానికి మీరు ఏం చేసుకోవాలి, సున్నతి జరిపించుకోవాలి. ఎప్పుడు జరిపించాలి సున్నతిని? 8వ దినాన బిడ్డ ఎవరైతే మగపిల్లడు పుడతారో 8వ దినాన వారికి ఏం చేయాలి, వారి గోప్యాంగ చర్మమునందు వారికి సున్నతిని చెయ్యాలి. ఇది మాట ఎప్పుడు చెప్పారు అబ్రహాం గారికి దేవుడు? మనకి ఆదికాండంలో కనిపిస్తుంది. ఎప్పుడు? అబ్రహాం గారికి 99వ ఏట ఈ మాట చెప్తున్నట్టుగా అప్పుడు వారు అబ్రహాం గారికి 99వ ఏటను, అలాగే ఇస్మాయేలీలకి తన ఇంట ఉన్న వారందరికీ సున్నతిని ఆచరించినట్టుగా మనకి కనిపిస్తుంది. ఇస్మాయేలీకి అబ్రహాం గారికి తన ఇంటనున్న వారందరికీ సున్నతి చేసినట్టుగా మనకి కనిపిస్తుంది. ఆ తర్వాత నుండి ఇస్సాకు గారు తర్వాత దేవుడు చెప్పారు కనుక వారందరికీ ముందు సున్నతి చేసేసుకున్నారు. ఆ తర్వాత నుండి ప్రారంభమైన సంతానాన్ని అందరికీ 8వ దినాన సున్నతి అనేది జరుగుతుంది. అప్పుడున్న వారికి మనకు తెలియదు కదా, అప్పుడే దేవుడు నిబంధన పెట్టారు కనుక ఏ వయసులో ఉన్నా అప్పుడు వారు చేసేసుకున్నారు సున్నతిని. దేవుడు నిబంధన పెట్టారు కనుక ఆ నిబంధన ప్రకారంగా వారందరూ సున్నతి చేసుకున్నారు. కానీ తర్వాత ఎప్పుడైతే దేవుడు నిబంధన ఇచ్చారో ఆ తర్వాత నుండి ఇస్సాకు మొదలుకొని అందరికీ ఏం చేశారంటే ఇశ్రాయేల్ అందరికీ 8వ దినాన సున్నతి అనేది చేశారు. అదే చెప్తున్నారు ఇక్కడ. ఇస్సాకును యాకోబుకు పుట్టిన 12 మంది కుమారులకును సున్నతి చేసినట్టుగా మనకి ఇక్కడ చెప్తున్నారు. చూడండి, ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి గాని దేవుడు అతనికి తోడయుండి అతని శ్రమలన్నింటిలో నుండి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును అతని ఇంటికి అందరికీ అతనిని అధిపతిగా నియమించెను. ఏం చేశారండి? ఎవరైతే ఆ గోత్రకర్తలకి అందరికీ దేవుడు ఏం చేశాడు, సున్నతి జరిగించమని చెప్పిన విధంగా వారందరికీ సున్నతి జరిగించారు. అయితే ఎవరైతే గోత్రకర్తలు యాకోబు గారి 12 మంది పిల్లల్ని కదండి గోత్రకర్తలుగా నియమించారు. మనకు తెలుసు ఎవరెవరు. అదే యోసేపు గారిని బదులుగా తన పిల్లల్ని పెడతారు, అర్ధగోత్రం ఇచ్చి. ఆ గోత్రకర్తలు ఏం చేశారంట, ఎవరినైతే గోత్రకర్తలుగా నియమించారు వారు ఏం చేశారంట, మత్సరపడి ఎవరిని అమ్మేశారండి? యోసేపును అమ్మేశారు, ఐగుప్తుకి అమ్మేశారు. వారిని ఏం చేశారు, తన తమ్ముడు యొక్క గొప్పతనం వారు అర్థం చేసుకోలేకపోయారు. ఏంటి కళలు వస్తున్న కళలు మాటికి చెప్తుండగా చూసి అందులో ఏంటి లేక పుట్టిన కుమారుడు కదా అని ఆ యాకోబు గారు ప్రేమించడం, ఇవన్నీ చూసి తన అన్నలు ఏం చేశారండి, ఓర్చుకోలేకపోయారు, సహించలేకపోయారు. సహజంగా మనుషుల్లో ఉన్న గుణం ఇది. సహజంగా ఉన్న గుణం కదా అని చెప్పి సహజంగా మనం అలా ఉండాలని కాదండి. మనలో మనుషుల్లో చాలా ఉంటాయి.
మనుషుల్లో సహజంగా కొన్ని మనకి మనం నేర్చుకున్నాం కదండి. పుట్టుకతో మన యథార్థవంతులుగా పుట్టినా భూమి మీదకి వచ్చిన తర్వాత ఏమయ్యాము, వివిధ తంత్రాలను కల్పించుకోవడం వల్ల మనకి కూడా అందరిలాగా అన్ని బుద్ధులు మనకి వచ్చేస్తున్నాయి. డిఎన్ఏలో వచ్చినట్టుగా వచ్చేస్తున్నాయి అవి కూడా అన్నీను. ఏంటి గల మత్సరము, కుళ్ళు, అసూయ, ద్వేషం ఇవన్నీ ఎలా వచ్చేస్తున్నాయి డిఎన్ఏలో. ఎలాగైతే తండ్రి నుండి జెనెటిక్స్ ఎలా వస్తాయో మనకేంటి, మన వివిధ తంత్రాల్లో ఈ కల్పించుకొని భూమి మీద ఉండడం వల్ల అవి కూడా మనకి ఏమవుతున్నాయి, వచ్చేస్తున్నాయి. అలా అందరిలో ఉన్నది ఏముంది గొప్ప అందరిలో ఉంది, కానీ అందరిలో ఉందని చెప్పి మనలో ఉండాలా? ఉండకూడదండి. ఇక్కడ వారు ఏం చేశారు, వారి సొంత సహోదరులు, తన కుటుంబం వారు, తన అన్నయ్యలే ఏం చేశారండి, మత్సరపడి ఏం చేశారు, ఆయన్ని అమ్మేశారు. ఎవరైనా ఇంటిలో చివరాకరణ ఉన్న వారిని ఎంత ప్రేమగా చూసుకుంటామండి, అవునా లేదా? ఎంత ముద్దుగా ఎంత ప్రేమగా చూసుకుంటారు. లాస్ట్ వాడు కదండి, ఎంతైనా గారవం, ఎంతైనా ముద్దు, ఎంతైనా అని చెప్పుకుంటామా లేదా? అవునా లేదండి? ఇంటిలో లేక ఒక కుమారుడు ఉన్నా, లేదంటే ఇంట్లో చివరి వాడైనా వాడిని చాలా ముద్దుగా గారాభంగా చూస్తాం. మరి అంత గారాభంగానే అంత ముద్దుగా అందరూ చివరిని పుట్టినవాడు, తాను ప్రేమించిన రాహేలుకి పుట్టినవాడు ఎవరు, యోసేపు గారు. మరి అలాంటి అతనికి పుట్టిన యోసేపు గారి విషయమే యాకోబు గారు ప్రేమ చూపిస్తున్నందుకు వారు ఏం చేశారు, వారి అన్నలు తట్టుకోలేకపోయారు. అసూయ పడిపోయి ఏం చేశారండి, అమ్మేశారు. వీడు అన్ని మా తండ్రి ఎక్కువ వీడినే ప్రేమిస్తారు. ఇది అక్కా చెల్లెలు అన్నదమ్ములు వీటి మధ్య ఎక్కువే ఉంటాయండి ఇలాంటివి, అవునా కదండి? ఎవరైతే పిల్లలు ఉంటారో వాటిలో ఇది ఎక్కువ ఉంటుంది. ఎక్కువ మీరు వింటారో లేదో కానీ ఇద్దరు అన్నదమ్ములు కానివ్వండి, ఇద్దరు అక్క చెల్లి కానివ్వండి, తోడబుట్టిన వారు ఎవరైనా ఉంటే ఎక్కువగా ఈ మాటలు వినిపిస్తారు. నాకన్నా ఎక్కువ నీకు చెల్లె ఇష్టం మమ్మీ, నాకన్నా ఎక్కువ నీకు అన్నయ్య ఇష్టం మమ్మీ, నాకన్నా ఎక్కువ నీకు అక్కే ఇష్టం మమ్మీ అని అంటారా లేదా? అంటారు. ఎందుకు? ఆటోమేటిక్గా మనుషులకు ఉన్నది అది. కొంచెం ఏదైనా ఇలుక్కొని వాళ్ళకి కొనకపోయినా వెంటనే మనుషుల్లో వచ్చేస్తుంది. ఎందుకంటే మన అందరిలో ఉన్నది అదే కాబట్టి. ఇక్కడ కూడా తన తండ్రి తను ప్రేమించి, వారి తండ్రి తన తమ్ముడిని ప్రేమించి ఒక అంగీ కొన్నందుకో, తన తమ్ముడిని ప్రేమించి ఒక ఎక్కువగా చూసుకున్నందుకో వారు ఏం చేశారు, మాట ఒకటి అనలేదండి. నన్నే ఎక్కువ చూడవు, దాన్నే ఎక్కువ ఇష్టపడతావు, వాళ్ళనే ఎక్కువ ఇష్టపడతావు, అక్కనే ఎక్కువ ప్రేమిస్తావు, చెల్లినే ఎక్కువ ప్రేమిస్తావు అని అనేసి వదిలేదు. వారు ఏం చేశారు, ఆ మాట అన్నంత వరకు ఓకే అండి. మనుషులుగా మనలో ఏదో చిన్నది వస్తుంది, అది అక్కడికి ఆపేసుకుంటే పర్వాలేదు. అయ్యో ఏదో కలిగిందిలే పోన్లే. మనకు కూడా ఎవరైనా ఏదైనా చేసినా చెందినా ఒక చిన్నపాటి జలసి వస్తూ ఉంటది. వాళ్ళు అది తట్టుకోలేం, వెంటనే ఆ మాటను తీసుకోలేం. మన ముందు ఎవరినైనా పొగిడినా తీసుకోలేం, అది మనుషులుగా మనకున్నది. కానీ అది మీరకూడదు. మితి మీరితే ఏమవుతుంది, ఇక్కడ అది మితి మీరడం వల్ల ఏం జరిగింది, అతన్ని చంపడానికి కూడా మనకు ఆదికాండంలో చూస్తాం, చంపడానికి కూడా వారు ఆలోచించలేదు, అవునా లేదా? చంపేయాలనే కదా ముందు అనుకున్నారు. వాళ్ళ అన్నలు ముందు ఆలోచించింది ఏంటి, చంపేయాలనుకున్నారు. అంటే మితి మీరడం వల్ల చూసారా, మితి మీరితే ఇలానే తప్పులు చేస్తాం. అది మితి మీరి చిన్న చెడు ఆలోచన వచ్చింది, అక్కడికైనా చంపుకుంటే బాగుండు. కానీ వాళ్ళు చంపుకోపోవడం వల్ల తన సొంత రక్తం పంచుకొని పుట్టిన తమ్ముడని కూడా ఆలోచించకుండా చంపాలనుకున్నారు. కొన్ని వారిలో వారు కొంతమంది వద్దనేసరికి అమ్మేశారు కూడా. అంటే మనుషుల్లో ఇలాంటివి కూడా ఉంటాయండి. కానీ మనం అలాంటివి రానిచ్చుకోకూడదు. ఎందుకంటే మన దేవుడి పిల్లలం, మన వాళ్ళలో ఉంది కదా, మనుషులు అందరిలో నీ సహజమే కదా, నేను తప్పు చేయలే కదా, చిన్నదే కదా, మనుషులు అందరిలోనే ఉంటది కదా అంటే ఉండకూడదు. మనుషులందరిలో ఉన్నట్టు మనం ఉండకూడదు. మన దేవుడి పిల్లలం కదా, క్రైస్తవులం కదా, అందులోని ప్రత్యేకింపబడిన వారం కదండి. మనకి ఎంత గొప్ప దేవుడు క్యాడర్ ఇచ్చాడండి, ఎంత గొప్ప స్థాయిని ఇచ్చాడు. మనుషులందరూ ఎలాగో మీరు అలానే అని అన్నాడు దేవుడు, అందరూ ఎలాగో మీరు అలా అన్నాడు. క్రైస్తవులు అంటే నా పిల్లలను మనం ప్రత్యేకించుకున్నాడు. మరి అంత ప్రత్యేకించుకొని తన కుమారుడి నామాన్ని ఇచ్చినప్పుడు మనం ఇంకెంత గొప్పగా ఉండాలి. మనం కూడా అందరు మనుషుల్లానే సహజంగా మనము కూడా ఉంటానంటే ఎలా అవుతుంది, ఉండకూడదేంటి. అలాంటి చిన్నవే మితిమీరి చాలా ప్రమాదాలను తీసుకొస్తాయి. వాళ్ళు చిన్నవే చాలా అవతలకు తీసుకురావచ్చు. అక్కడ చేసిన తప్పిదం, తన అన్నలు తప్పు చేసి ఎవరికి హాని తలపెట్టారండి, యోసేపు గారికి హాని తలపెట్టారు, తన అన్నకి తమ్ముడికి హాని తలపెట్టారు. కానీ మనం ఏమనుకుంటాం, అవతలోళ్ళకి హాని జరిగింది అనుకుంటాం, అవునా? అవతలోళ్ళకి హాని జరిగింది. కానీ ఆ తమ్ముడు ఏమయ్యాడు, హాని జరిగిందని మనం అనుకున్నాం. కానీ తమ్ముడికి దేవుడు ఇచ్చిన అవకాశం, గొప్ప స్థాయి ఏంటి, గొప్ప స్థాయిలో దేవుడు నిలబెట్టాడు. అంటే హాని జరిగింది అక్కడ లేదండి, గొప్పగా ఇచ్చారు. ఈరోజు మనము కూడా లోపల కొన్ని వచ్చే మత్సరము, అసూరి వీటితోని అవతలోళ్ళకి ఏదో చేసేస్తున్నాం అని అనుకుంటాం. అది తాత్కాలిక మాత్రమే, అది కొంతవరకు మాత్రమే. మనం ఏది చేసిన అవతల వాళ్ళకి అది కొంతవరకే.
వాళ్ళు ఆ టైంలో బాధపడవచ్చు మనం చేసిన దాన్ని బట్టి, కానీ తర్వాత దాని పర్యవసానం ఎంత తీవ్రంగా ఉంటుందంటే తాను బాధపడిన కొద్ది నిమిషాలకి దేవుడు మనకు భయంకరమైన శిక్ష ఇస్తాడు. అవసరమైంది మనకంతా? అమ్మేశాం తమ్ముడిని అనుకున్నారు, కానీ తమ్ముడు గొప్ప స్థానంలోకి వెళ్ళాడు. ఆ తమ్ముడు కాళ్ళ దగ్గరికి ఎవరు వచ్చారండి? వచ్చారా? వచ్చారు. అంటే ఆ నిమిషం తను బాధపడ్డాడు, కానీ తర్వాత దేవుడు గొప్ప స్థాయిని ఇచ్చాడు. ఎవరు బాధ పెట్టారో వారికి కూడా దేవుడు బుద్ధి చెప్పాడు. అందుకే మనం విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకు చిన్న చిన్న కోపతాపాలు వస్తాయి, చిన్న చిన్న బాధలు అనిపిస్తాయి, కానీ అది అక్కడికే ఆపేసుకోవాలి. దాన్ని పెంచుకొని చేసుకున్నాం అనుకో, అవతల వాళ్ళకి ఏదో చేద్దామని మనం అనుకుంటాం, కానీ అదే తిరిగి మనం మెడకే చుట్టుకుంటారు. అది తిరిగి మనుషుల వల్ల అపాయం వాళ్ళకి తగిలినందుకు అది చిన్నదే జరుగుతుంది. ఇప్పుడు నేను తప్పు చేశానండి, నేను ఒకరిని చూసి అసూర్యపడ్డానండి, ఒకరిని చూసి నేను బాధ పెట్టుకున్నానండి, ఒకరిని చూసి తట్టుకోలేక ఏదో చేయాలనుకున్నాను. ఏదో నేను మనిషిగా వారికి ఎంత చేయగలుగుతాను చెప్పండి? హాని ఎంత చేయగలుగుతాను? ఏదో చిన్న కీడు తల పెడతాను. అంటే మనిషిగా నేను చేసే కీడు తనకి కొంచెం నష్టమే కలిగిస్తుంది, కానీ నేను కుల్లి ద్వేషం అసూర్య మత్సరం పెట్టుకొని అవతల వారికి చేసిన కీడుని బట్టి దేవుడు నాకు ఇచ్చే కీడు ఎలా ఉంటుంది? దేవుడిచ్చే కీడు ఇంకెంత ఘోరంగా ఉంటుందండి. అది అస్సలు తట్టుకోలేము మనం. కాబట్టి ఎప్పుడైనా మనకి మనుషులుగా మనకు ఖచ్చితంగా ఇలాంటివి ఉంటాయి, కానీ వెంటనే నాకునూ ఉంటుంది. నేనేమి మనందరం ఎక్కడి నుండి మనం ఇలాంటి లోకంలో ఉండి ఇలాంటి వాటిలో ఉండేవాళ్ళమే, ఈ చుట్టుపక్కల ఇలాంటివి చూసిన వాళ్ళు, కానీ వస్తాయి. కానీ వచ్చినప్పుడు మనం నాకును మీకును వాక్యం చెప్పుకున్నామంటే మనం ఏం చేయాలి? ఓకే, ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు తప్పు, అలాంటి రాకూడదు, నేను ఏదో చేసేస్తున్నాను అనుకుంటున్నాను, కానీ అది తర్వాత నాకే ప్రమాదం తీసుకొస్తుంది. నా దేవుడి చేతిలో వచ్చిన కోపానికి నేనే బలవుతాను తర్వాత అని మనం ఏం చేయాలి? వద్దు, ఇలాంటి ఆలోచనలు వద్దని మనం నియంత్రించుకోవాలి. ఓకేనండి, మనం మన పాఠ్య భాగంలోకి వెళ్దాం. 9వ వచనం. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి, గాని దేవుడు అతనికి తోడైయుండి అతని శ్రమలన్నింటిలో నుండి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన ఇంటి అంతటికి అతనిని అధిపతిగా నియమించెను. అప్పుడు తర్వాత ఐగుప్తు దేశం అంతటికి కనాను దేశం అంతటికి కరువును బహుశ్రమయు వచ్చెను గనుక మన పితరులకు ఆహారం లేకపోయెను. ఐగుప్తులో ధాన్యము కలదని యాకోబు విని మన పితరులను అక్కడికి మొదటిసారి పంపెను. వారు రెండవసారి వచ్చినప్పుడు యోసేపు తన అన్నదమ్ములకు తనను తెలియజేసుకొనెను. అప్పుడు యోసేపు యొక్క వంశము ఫరోకు తెలియవచ్చెను. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇందాక మనం చెప్పుకుంది అక్కడ మళ్ళా అక్కడ ప్రస్తావిస్తున్నారు ఏమని? ఇదిగో ఎప్పుడైతే యోసేపు మీద కుట్ర పన్ని అసూయతోని మత్సరంతోని వారిని ఏం చేశారండి? వాళ్ళ అన్నయ్యలందరూ కలిపి అమ్మేశారు. అలా అమ్మిన యోసేపు ఏం చేశారండి? ఐగుప్తులోకి వెళ్ళి చాలా బాధలు పడ్డారు. ఐగుప్తుకి వెళ్ళి అక్కడ చేరుకొని పోతీఫర్ ఇంట ఉండడం, పోతీఫర్ ఇంట ఉన్నప్పుడు తన అధికారాన్ని అంతా పోతీఫర్ యోసేపు గారికి అప్పగించడం, అక్కడ కూడా తనకి ఏం జరిగిందండి? పోతీఫర్ భారీ విషయమే శ్రమ కలిగిందా లేదా? పోతీఫర్ భారీ విషయమే శ్రమ కలిగింది. ఆమె పిలిచినప్పుడు తను వెళ్ళలేనందుకు చెరసాల పాలే చేసింది. చివరికి చెరసాల పాలే చేసింది. చెరసాల్లోకి వెళ్ళి ఎంత బాధ అండి. మనం ఏదైనా సహించగలం, కానీ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడానికి ఇష్టపడతామా? అలాంటి పరిస్థితులు కూడా భక్తులకు వచ్చాయండి. అలాంటి పరిస్థితులు కూడా వారికి వచ్చాయి. దేనికి వచ్చాయి? కష్టాలు పడి వారి సొంత వల్ల, అంటే వాళ్ళు చేసిన తప్పిదాల వల్ల తెచ్చుకునేవి కాదండి. అవి తప్పును అడ్డగించినందుకు, తప్పుకు అంగీకరించలేనందుకు వచ్చిన కష్టాలు. భక్తుల విషయంలో మనం ఒక విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోలేండి. వాళ్ళకి శ్రమలు వచ్చాయి. వారికి శ్రమలు ఎప్పుడు వచ్చాయి? వారి తప్పుని అంగీకరించలేనందుకు, తప్పుని చేయడానికి ఒప్పుకోలేనప్పుడు వారికి శ్రమలు వచ్చాయి. ఇక్కడ యోసేపు గారు కూడా చెరసాల పాలు ఎందుకు అయ్యారండి? తప్పు చేసి చెరసాల పాలు అవ్వలేదండి. యోసేపు గారు తప్పు వద్దు, నేను అది చెయ్యను అని అన్నందుకు, దేవుడి వైపు నిలబడినందుకు, నేను అది చెయ్యను, నా దేవుడికి ఇష్టం లేదు అని అన్నందుకైనా చెరసాల పాలు అయ్యారు. మనం ముందు నుంచి అపోస్తుల కార్యంలో నేర్చుకొని వస్తున్నాం. పేతురు గారిని కానివ్వండి, వీరందరు యోహాను గారిని కానివ్వండి చెరసాలలో పెడతారు.
ఎందుకు పెడతారా వారిని చెరసాల్లో? వారు ఏదైనా తప్పు చేశారనా? వారు ఏదైనా అంటే రాజ్యాంగానికి భిన్నంగా ప్రవర్తించారనా? లేదు. వారు మంచి చేస్తున్నందుకే, దేవుడి మాటలు ప్రకటిస్తున్నందుకే, మేలు చేస్తున్నందుకే, వారు అనేక మందిని స్వస్థపరిచి మేలే కదా చేస్తున్నారు. మేలు చేసినందుకు వారు ఏం చేశారు? శిక్ష అనుభవించారు. భక్తులందరూ కష్టాన్ని, శ్రమల్ని ఎలా అనుభవించారంటే వారేదో తప్పులు చేసి అనుభవించలేదండి. తప్పులు వద్దు, మేము ఇది చెయ్యము, మా దేవుడికి ఇష్టం లేదు అని దాని వైపు, న్యాయం వైపు, మంచి వైపు, మంచిగా మేము ఉండాలి, భక్తులుగా మేము ఉండాలి అంటే ఇలాంటి మా దేవుడికి ఇష్టం లేదు అని దేని వైపు అయితే మంచి వైపు వాళ్ళు చెడుకి దూరంగా నిలబడినందుకే వారు శ్రమలు అనుభవించారు, కష్టాలు అనుభవించారు. ఇక్కడ యోసేపు గారు కూడా నేను అది చెయ్యను అన్నందుకే చెరసాల పాలయ్యారు. అలా చెరసాల పాలైనా నేనందరూ చదువుకున్నగా దేవుడు అతనికి తోడుగా ఉన్నారు. దేవుడు తోడుగా ఉన్నందుకు కష్టాలు వచ్చాయి కదా, శ్రమలు వచ్చాయి కదా, ఇదేదో తప్పు చేశారు అందుకే వచ్చాయి. మనుషులుగా మనం అలాగే అనుకుంటాం కదండి. ఆ టైంకి ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చిందంటే తప్పు చేశారు, భలే భలే తప్పు జరిగింది కనుక శిక్ష వచ్చిందని అనుకుంటాం. కానీ అక్కడ తప్పు చేసినందుకు శిక్ష విధించలేదు, దేవుడు అక్కడ విడిచిపెట్టారు కనుక వచ్చింది. అందుకే దేవుడు ఏం చేశారు? దేవుడు తోడుగా ఉండడం వల్ల మళ్ళా యోసేపు గారిని తీసుకొచ్చాడు. చెరసాల నుండి తీసుకొచ్చి ఏం చేశారండి? పోతీఫర్ చిన్న స్థాయే, కానీ పోతీఫర్ గారికి మించిన స్థాయి ఫరో గారిది. ఆ ఫరో అంత అధికారాన్ని దేవుడు ఏం చేశారండి? ముందు యోసేపు పోతీఫర్ దగ్గర ఉండాల్సిన వాడు పోతీఫర్ దగ్గర అధికారిగా ఉన్నాడా అంటే పోతీఫర్ అంత ఏమని చెప్తాడు? పోతీఫర్ గారు ఏమని చెప్తారండి? మొత్తం నా ఇంటి మీద అంతటికీ నీకే అధికారం, నేను ఉంటానంటే మొత్తం నీదే అని అన్నారు పోతీఫర్ గారు. కానీ అలాంటి పోతీఫర్ దగ్గర శ్రమ వచ్చి చెరసాల పాలైన యోసేపు గారికి మళ్ళీ ఏం జరిగిందండి అంటే, మన భాషలో చెప్పాలంటే సీఎం గారి దగ్గర నేను పేరుకే సీఎం, నా స్థాయి అంతా నీదే అని ఒక వ్యక్తికి ఇచ్చిన అతను ఒక వ్యక్తికి ఇస్తే పోతీఫర్ని అలా ఊహించుకోండి. యోసేపు గారిని, పోతీఫర్ గారిని, ఫరో గారిని అలా ఊహించుకోండి. సీఎం గారి దగ్గర సీఎం గారు పోతీఫర్ అనుకోండి, అతను యోసేపు గారు అక్కడికి వెళ్ళారు అనుకోండి, అక్కడ ఆ స్థాయిని పొందుకున్న అతను చెరసాల పాలయ్యాడు. ఎందుకు? నేను ఆ తప్పు చేయను, నా దేవుడికి ఇష్టం లేదు, నేను ఆ తప్పు చేయను అన్నందుకు, నిలబడినందుకు, తప్పు చెయ్యకూడదు నేను ఉండాలి ఎలాగని నిలబడినందుకు చెరసాల పాలయ్యాడు. కానీ దేవుడు అతనికి తోడుగా ఉన్నందుకు అక్కడి నుండి తీసుకొచ్చి ఏం చేశారండి? సీఎం దగ్గర కాదు, పిఎం దగ్గరే పిఎం స్థాయిని దేవుడు అనుగ్రహించాడు. పేరుకే నేను పిఎం, నా అంత అధికారం నీదే అని ఇచ్చాడు. ఫరో దగ్గర ఇచ్చాడా లేదా దేవుడు అధికారాన్ని? ఫరో దగ్గర అధికారాన్ని పొందుకున్నాడు. అందుకే మనం ఈ సమయానికి ఏదో అయిపోతుంది అని మనం ఎప్పుడు ఆ టైంకి అమ్మో నా మీద ఏదో వచ్చేస్తుంది అనుకోకూడదు. మనం ఎప్పుడు దేవుడికి ఇష్టం లేని వైపు నిలబడకూడదు, దేవుడికి ఇష్టం లేనిది చెయ్యకూడదు. దేవుడికి ఏది ఇష్టమో ఉందో, ఇప్పుడు ఏదో మనకు శిక్ష రావచ్చు, మనం మంచి వైపు, న్యాయం వైపు, దేవుడికి ఏదైతే ఇష్టమో దాని వైపు మనం నిలబడుతున్నందుకు ఇప్పుడేదో తాత్కాలికంగా మనకు శిక్ష రావచ్చు. కానీ దేవుడు మళ్ళా మనల్ని తీసుకెళ్ళి అంతకన్నా గొప్ప స్థాయిలో నిలబెడతారని మనకి యోసేపు గారి జీవితమే మనకు నిదర్శనం. అందుకే వస్తున్న వాటికి శ్రమలు మనం ఎందుకంటే గబుకమైన అబద్ధమైన ఆడుతాం, అంత పెద్దవారు అసలు గబుకమైన అబద్ధం ఎందుకు ఆడేస్తాం? నిజాన్ని చెప్తే ఎక్కడ ఏదైనా అవుతారని భయమా కదా? నిజాన్ని చెప్తే ఎవరైనా బాధపడతారు, లేదంటే బాధపడి పక్కనెట్టి మమ్మల్ని మాకు దూరం అయిపోతారు వాళ్ళు, అంతేనా? ఒక వ్యక్తి విషయమే మనం ఎందుకు నిలబడతాం? అలా ఇక్కడ మనకి కానీ మనం ఎప్పుడు న్యాయంగానే ఉండాలి, దేవుడికి మనకి నచ్చాలి, దేవుడికి మనం నచ్చే వారిగా ఉండాలి. కాబట్టి ఇక్కడ మనకి యోసేపు గారి జీవితమే నిదర్శనంగా కనిపిస్తుంది. చూడండి నెక్స్ట్ 14 వచనం. యోసేపు తన తండ్రి అయిన యాకోబును తన స్వజనులను అందరినీ పిలువనంపెను. వారు 75 యాకోబు ఐగుప్తునకు వెళ్ళెను. అక్కడ అతడును తమ పితరులను చనిపోయి అక్కడ నుండి షెకెమునకు తేబడి షెకెములోని హమోరు కుమారుల యొద్ద అబ్రహాము వెల ఇచ్చుకొనిన సమాధిలో ఉంచబడిరి. అయితే దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించిన కొలది ప్రజలు ఐగుప్తులో విస్తారంగా వృద్ధి పొందిరి. తుదకు యోసేపును ఎరగని వేరొక రాజు ఐగుప్తుని ఏలన ఆరంభించును. ఇతడు మన వంశస్థుల ఎడల కపటంగా ప్రవర్తించను. ఇక్కడ ఏమని మాట్లాడుతుంది? ఎప్పుడైతే వారు ఐగుప్తుకి వెళ్ళిపోవడం,
వాళ్ళు ధాన్యం కొనుక్కోవడానికి వెళ్ళిన తర్వాత చరిత్ర అంతా మనకు తెలుసు. ఐగుప్తుకి వెళ్దాం, ఐగుప్తులో ఉండి అక్కడ ఉండిన తర్వాత యోసేపు మంచి స్థాయిని పొందుకున్నాడు కదా. ఆ యోసేపుని ఎరిగిన ఫరో వచ్చిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే మొత్తం తారుమారైపోయింది. అప్పటి వరకు మంచిగా ఉన్న వాళ్ళందరూ ఏమైపోయారు, బానిసత్వాన్ని అనుభవించడం అనేది జరిగింది. భయంకరమైన బానిసత్వాన్ని అనుభవించారు. అయితే ఇక్కడ యాకోబు గారు చనిపోవడం అనేది జరుగుతుంది. యాకోబు గారు చనిపోయిన తర్వాత మరలా వారు ఇక్కడ అబ్రహాం గారు ఒక పొలాన్ని కొన్నట్టు మన చరిత్రలో చదువుకున్నాం. ఆ పొలంలో అతన్ని పాతి పెట్టడానికి తీసుకెళ్ళడం అనేది జరిగింది. ఇక్కడ వరకు మనం ఏం నేర్చుకున్నంటే యోసేపు గారు ఉన్నంత వరకు వారు హ్యాపీగా ఉన్నారు. చక్కగా వారు కరువులో ఉన్నప్పుడు తప్పించబడ్డారు, ఐగుప్తుకి వెళ్ళి చక్కగా సంతోషంగా ఉన్నారు. ఆ తర్వాత భాగంలో యోసేపుని ఎరుగని ఫరో వస్తాడు. ఫరో వచ్చిన తర్వాత వారి పరిస్థితి ఎలా మారిందో నా తర్వాత వచ్చిన లెక్చరర్ మీకు వివరిస్తారండి. ఈ చరిత్ర ఈ 7-8 వరకు మనకి చరిత్ర మొత్తం అబ్రహాం మొదలుకొని మొత్తం చరిత్ర అంతా స్టెఫెన్ గారు చెప్పుకుంటూ వస్తారు. 7వ అధ్యాయం అంతాను అలా చెప్పుకొని దారుణంగా భయంకరంగా స్టెఫెన్ గారు మరణించడం అనేది జరుగుతుంది. చూడండి, మహాసభలో ఉన్న వ్యక్తిని చెప్పి దేవుడి వాక్యం చెప్పేసరికి లాస్ట్కి తీసుకెళ్ళి ఇలా చంపేయడం అనేది మనకి ఈ అధ్యాయం ఆఖరిలో మీకు కనిపిస్తుంది. ఓకేనండి, ఈ చరిత్ర అంతా చెప్పుకొని వచ్చాడు. ఎందుకంటే అతని మీద నింద వేశారు. ఆ నింద వేసినందుకు అతను ఆ చరిత్ర అంతా చెప్పుకొని వాళ్ళ ప్రకారంగా వీరు ఉన్నారు, ధర్మశాస్త్ర ప్రకారంగా వీరు ఉన్నారు, భక్తుల్ని గౌరవిస్తూనే ఉన్నారు, పితరులు నమ్ముతూనే ఉన్నారు అనే విషయాలు చెప్పుకోవడానికి అతని చరిత్ర అంతా చెప్పుకోని వచ్చారు. ఓకేనండి, మీకు యోసేపు గారి వరకు చెప్పాను. ఆ మాటలు మీరు గుర్తుపెట్టుకొని తర్వాత వచ్చిన లెక్చరర్ మీకు మిగతాది వివరిస్తారు. ఇంతటితో నా మాటలు మీ అందరికీ నాకు వందనాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నానండి. అందరికీ వందనాలు.